మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేయడానికి, నా థ్యాంక్స్ చెప్పడానికి. మీరే కనుక లేకపోతే ఒక పార్టీని నడపడం చాలా కష్టమైంది. జనసేనకి బలం కూడా నేను మిమ్మల్ని నమ్ముతాను తప్ప నాయకులు ఉండాలి, రావాలి. కానీ ఏ పార్టీకైనా, ముఖ్యంగా మనలాంటి పార్టీకి మనం గెలుపులో ఎదగలేదు, ఓటమిలో ఎదిగాం. అలాంటి ఓటమిలో నిలబడి ఇంకా మీరు భరోసా ఇచ్చారు నాకు. అందుకని ప్రత్యేకించి నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కిట్స్ పంపిణీకి మీరందరూ మనస్ఫూర్తిగా వాలంటీర్ చేసి అందరికీ ముందు తీసుకెళ్తాం. మీ అందరికీ నా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఒక పార్టీ నడపడం చాలా కష్టసాధ్యమైంది. పార్టీ ప్రారంభించినప్పుడు నాకు నిజంగా ఏ ఐడియా లేదు, ఏ అవగాహన కూడా నాకు లేదు. చెయ్యాలి అన్న ఒక్క మ్యాడ్ కమిట్మెంట్ తప్ప ఎలా నేర్చుకుంటాం, స్విమ్మింగ్ ఎలా నేర్చుకుంటాం, దూకే అంటే అంత మానసిక, అంటే దాని ఏమంటే ఒక మెంటల్ బ్యాండ్ విడ్త్, అంత థింకింగ్ ఉందా మనకి. సో నేను అంతకుముందు మార్నింగ్ కూడా మీరు చూస్తుంటారా? మీరు ఎవరైనా వచ్చారు అక్కడికి? మార్నింగ్ వచ్చారు కొంతమంది, లైవ్ చూస్తుంటారు కదా. అంటే దేశం చాలా పిచ్చిది. ఎందుకు ఆ మ్యాడ్ కమిట్మెంట్ ఉందో నాకు తెలియదంటే, మేబీ అంటే హిస్టరీ చదువుతూ ఉంటే ఎంత సాక్రిఫైసెస్ జరిగినాయి, అంటే ఎంతమంది, అంటే మనకి ప్రతిసారి అంటే మన ఇల్లు బాగుండాలి, దేశం బాగుండాలి, ఎంతమంది తపన పడి, ఇల్లు బాగుండాలంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది. అలాగే ఎంతమంది నాయకులు ఎన్ని బలిదానాలు జరిగితే ఒక దేశం ఉంటుంది. సో ఎంతసేపు గిల్ట్ ఏముండేదంటే, ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది కానీ తిరిగి ఇవ్వడం అలవాట్లేదు అనేది అనిపించింది చిన్నప్పటి నుంచి. మేబీ ఆ తపన సినిమాల్లో ఒక మంచి స్థితి ఉన్నా కానీ ఎందుకు అంత తృప్తిని ఇవ్వలేదంటే, పొలిటికల్ పార్టీ పెట్టాక, నిలబడ్డాక, నిలదొక్కున్నాక ఇది చాలా బలాన్ని ఇచ్చింది. మీరే కనుక లేకపోతే, అంటే ఇంతమంది, అంటే వాట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ? ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ. అది ఒక డబ్బుకి సంబంధం లేదు, లేదంటే ఎక్కువ పాపులారిటీ ఉంటే సంబంధం లేదు. ఇది ఒక గుంపు, ఒక బలమైన వర్గం, సమూహం, అండ్ కామన్ ఐడియాలజీ మీద వాళ్ళందరూ ఏకతాటి పైన వస్తే ఎలా ఉంటుంది అంటే, నేను మాట్లాడినప్పుడు ఎందుకు ఎక్కువ మంది ఫస్ట్ భయపడతారు నేను మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఇంపాసిబుల్ అంటారు ఫస్ట్. నేను మాట్లాడినప్పుడు ఎలా జరుగుతుంది అంటారు, ఎలా ముందుకు తీసుకెళ్తాము అని ఎందుకంటే ఆ సగటు మనిషి సందేహాలు నాకు ఉంటాయి. కానీ నేను ఓవర్కమ్ చేసి వచ్చాను. మనం ఒక్కళ్ళని అడిగేసి ఎంతమంది వచ్చారు ఈ రోజున మీ అందరిని చూస్తే నాకు మనస్ఫూర్తిగా బ్యూటీషియన్ పని చేసుకుంటే అసలు మీకు రాజకీయాలకు సంబంధం ఏంటంటే ఉంటుంది. కానీ మీరు వచ్చారు కదా బలంగా, ఒక హౌస్ వైఫ్ ఉన్నారు ఇక్కడ, అలాగే ఉద్యోగం రాకపోయినా లేదా కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారు, మీరున్నారు. ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఈ రూమ్లో ఉన్న దాదాపు 100 మంది, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక కథ ఉంటుంది. బాయ్, నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని. నా కోరిక ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కోరుకుంటున్నాను. అది ఎలా జరుగుతుందంటే, నాకు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా మాట్లాడాలి. సో అందుకని ఈ ప్రేరణే మొన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద అక్కడ పనిచేసే శ్రామికులందరికీ వాళ్ళు ప్రీమియం కూడా పే చేయకుండా ముందు డైరెక్ట్ ఒక 2 లక్షలు ఇచ్చేస్తాం ఫస్ట్. అది దాని ప్రేరణ మళ్ళించగలిగింది, మన జనసేన పార్టీ నుంచే కలిగింది. నేను ఎందుకు ఈరోజు ప్రత్యేకించి, మీరు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న శ్రమ ఇవన్నీ మన సెక్రటరీ టీం అందరికీ చెప్పినప్పుడు ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక, నా గుండె లోపల నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఇంకా అంటే నాకు దాదాపు 13 లక్షల మంది, 15 లక్షల మంది మనకున్నారు, మన క్రియాశీలక కార్యకర్తలు. అంటే ఒక్కొక్క క్రియాశీలక కార్యకర్త, అంటే మొన్న మధుసూదన్ గారు ఈజ్ అన్ యాక్టివ్ క్రియాశీలక కార్యకర్త. అంటే ఇది
అంటే ఎక్కడో ఒక చనిపోయిన 26 మందిలో ఒక జన సైనికుడు ఉంటాడు అనేది నేను అసలు ఊహకు కూడా నాకు అందలేదు. చాలా బాధ కలిగింది. అంటే నేను మొన్న ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా పొద్దున కూడా నాకు అనిపించింది ఒక ప్రాణం వెనక్కి తీసుకురాలి, కానీ చిన్న భరోసా ఇవ్వను ఆ డబ్బుతో. అలాగే నేను ఇంతమంది నన్ను విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు మీకు ఈరోజు మాటిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు అయితే చేయను. అలాగే నేను రిస్క్ తీసుకున్న తర్వాత మీలో ఎంతమందికి ఇబ్బంది లేకుండా రిస్క్ తీసుకోగలరు అప్పుడే రండి. అంత నేను ప్రతిసారి నేను నా జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్న తప్ప మీ జీవితాన్ని ఎప్పుడు నేను రిస్క్లో పెట్టాను. ఎందుకంటే దాని బాధ్యత నాకు తెలుసు. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. బలమే క్షేత్రస్థాయిలో ఒక హౌస్ వైఫ్గా పనిచేస్తా, లేదంటే ఇందాక ఎవరు చెప్తాను రంజాన్లో నైట్ షిఫ్ట్ పనిచేసి మనకి వాలంటీర్ చేశారని. అలా ఇక్కడున్న డాక్టర్ ప్రసాద్ గారు, సంతోష్ గారు, ఇట్లా ఒక్కొక్కళ్ళు అంటే ఎంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చారో ఒక్కొక్కళ్ళు. విద్యార్థులు ఉన్నారు, ఇంకా 10th క్లాస్ ఇదేనా? 10th క్లాస్ ఇంటర్ అయిపోయిందా? అండ్ ఇంత చిన్నపిల్లల దగ్గర 16, 17 చిన్నపిల్లల దగ్గర నుంచి హౌస్ వైఫ్ దాకా వచ్చి డాక్టర్స్ దాకా వచ్చంటే ఇంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి మనందరం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నామంటే దానికి నేను ఒక చుక్కాని లాంటి వాడిని సెంటర్లో ఉన్నాను. అంటే నా మీద మీరందరూ చూపించే అభిమానం నేను ఎప్పుడు కూడా ఏం కోరుకుంటానంటే, ఇన్ని లక్షల మంది ఎప్పుడు అభిమానం చూపిస్తున్నప్పుడు బయటికి నేను కూడా ఈ ప్రేమంతా దేశం వైపు పెట్టాలి, సమాజం బాగు కోసం పెట్టాలని కోరుకున్నాను ఇప్పుడు. అలాంటిది నాకు ఆనందకరమైనది ఏంటంటే, మనం పుడతాం ఏదో బతుకుతో చచ్చిపోతాం తప్ప ఇఫ్ యూ లివ్ విత్ అ పర్పస్, అది ఎండ్ ఆఫ్ ద డే ఎంత డబ్బులున్నా ఎంత పేరున్నా తృప్తి అది. కానీ కష్టాల్లో ఉన్న మనిషికి కనుక మనం అండగా ఉండగలిగితే, ఒక ఆశయం కోసం పనిచేయగలిగితే దానికి వచ్చే తృప్తి కాదు. అందుకని అలాంటి క్రమంలో మనం అందరం ముందుకు నడుస్తున్నప్పుడు కలిసి భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ, ఇద్దరు కలిసి వచ్చారు. ఎవరు మీ వారు ఇక్కడమ్మా? మీ ఇద్దరు. అట్లాగా సో మీ అందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రేరణతోటి నేను ఒకటే మనం చాలా నెలల నుంచి చెప్తా ఉన్నాను, ఇలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని నేను ప్రతి నియోజకవర్గంలో చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఒక ఆశయం కోసం పనిచేసే మన ఆశయాల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న దానికి జన సైనికులు అనాలని, వీర మహిళలు అని, లేదంటే మరి ఏ పేరైనా పెట్టుకోండి, కానీ వీటన్నిటికంటే కూడా మీరందరూ నా ఆత్మబంధువులు. మీరే ఎన్ని ప్రాంతాలు, కులాలు, మతం, హద్దులు దాటి ఇక్కడ ఇందులో ఉన్నోళ్ళు ఎవరు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు. విభిన్నమైన ప్రాంతాలకి, విభిన్నమైన కులాలకి, విభిన్నమైన మతాలకు చెందిన వాళ్ళు. సో నేను మానవత్వాన్ని నమ్ముతాను, కానీ కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాట్లాడతాను తప్ప ఈవెన్చువల్గా జాషువా గారు చెప్పినట్టుగా విశ్వనరుడే ఉన్నాడు. అంటే అన్ని కులాలు, మతాలు, హద్దుల్ని దాటి విశ్వనరుడిగా ఉండాలి. సో ఆ క్రమంలో మనం ముందుకు వెళ్తున్నాం. మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కావాలి, మీరు నాతోటి చేయి కలపాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుని